దీనికి శీర్షిక నేను పెట్టుకునేది ఏంటంటే నా కథ నాయత. శీర్షిక పేరు నా కథ నాయత. ఈ భూగోళం పుట్టుకతో పాటే ఏర్పడిన పంచభూతాలలో ఒక దానను నేను. నిట్ట నిలువుగా చీల్చేసిన భూకంపాలను, సలసల మరిగే లాభాలను, అగ్ని కీలలను ఓర్చుకున్న, ఆకాశం నుంచి దూసుకొచ్చిన అనేక ఉరుములను పిడుగులను తట్టుకున్న, అతివృష్టి అనావృష్టిలను సమానంగా ఎదుర్కొని ఇప్పటికీ నీ కళ్ళ ముందు నిలబడి కనబడుతూ ఉన్నా. నీకు తెలిసిన, నువ్వు పేరు పెట్టిన భాషలో నేను పర్వతాన్ని, శిఖరాన్ని, కొండను, గుట్టలనే పేరుతో కీర్తించబడుతూ హరించబడుతున్నా. ఆదిమ మానవుడు తలదాచుకునేందుకు గూడునైనా, అతని గుంపు ఆకలి బాధతో అక్కర తీర్చడానికి ఆయుధాలనైనా, తన చరిత్ర ఆనవాళ్లను లిఖించుకోవడానికి ఆధారమైన, సకల జీవరాశుల జీవితాలకు ఆశ్రయమైన, అనారోగ్యం వస్తే ఔషధాలనిచ్చే సంజీవనినైనా, ఎర్రకోట నుంచి ఎలగందుల కిల్లా దాకా, ఖైబర్ గోళం నుంచి గోల్కొండ కిల్లా దాకా నీ చరిత్ర ఉనికిని చాటుకున్నది నా గుండెల పైననే కదా. అంజనాద్రి, యాదాద్రి, శేషాచలం, అరుణాచలం, కేదారనాథ్, బద్రీనాథ్, సకల దేవతలకు నిలయం నేనే. సకల భూచరాలకు, ఆకాశ విహంగాలకు ఆశ్రయం నేనే. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఋషులకు, మునులకు, కాలజ్ఞానులకు, కవుల కవనానికి సహకరించాలి. ఎవరెస్ట్ అంత ఎత్తైన దానినని, హిమాలయం అంత విశాలమైన దానిని విర్రవీగాను. నాకు అంతమే లేదని సంబరపడిపోయాను. కానీ ఒకప్పుడు నా పంచల సేద తీరిన వాడే ఇప్పుడు అంతమొందిస్తున్నాడు. తన జ్ఞాన బ్రహ్మాస్త్రంతో నన్ను కాలరాస్తున్నాడు. అంతరించిపోతున్న కాదు, అంతరింపజేయబడుతున్న వనరుగా మాయమైపోతున్నా. పంచభూతాలను స్వార్థం కోసం నాశనం చేస్తూ నీకు నీ భవిష్యత్ తరాలకు నీడను కొట్టేస్తున్నావు. నీకు నువ్వే అంతరించిపోయే రోజును కొని తెచ్చుకుంటున్నావు. థ్యాంక్ యూ వెరీ మచ్. సహజ వనరుల విధ్వంసం గురించి, సహజ వనరుల విధ్వంసం వల్ల ఏం జరుగుతుంది, మానవాళికి ఎటువంటి నష్టం జరుగుతుంది అనే విషయాన్ని మనకు కవిత రూపంలో వినిపించారు వెంకటేష్, వనపర్తి వెంకటేష్ గారు. ఇప్పుడు